హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్వీట్ ఫ్యామిలీ. సో ఈరోజు వచ్చేసి మా ఇంట్లో అయితే గోంగూర పప్పు అయితే చేస్తున్నానండి. సో చూడండి, ఇక్కడ వచ్చేసి పప్పు, పచ్చిమిర్చి, అదేవిధంగా 2 టమాటాలు అయితే తీసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి గోంగూర ఈ విధంగా గిల్లేసి వాటర్లో వేసి పెట్టుకోవాలన్నమాట. ఆకుకూరను వచ్చి మనం ఒక 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలండి. బాగా వాష్ చేసుకొని ఈ పప్పులో వేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి ఇవి మొత్తం నీట్గా వాష్ చేసుకుందాం. సో చూడండి ఫ్రెండ్స్, టమాటాలు వచ్చేసి ఇట్లా 4 పీసెస్ లాగా అయితే కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకున్న తర్వాత ఇందులో వచ్చేసి మనం ఆల్రెడీ 2-3 టైమ్స్ కడుక్కున్న గోంగూర ఉంటుంది కదా, అది మొత్తం ఇందులో వేసేసుకోవాలి. సో మనం ఆకుకూర వచ్చేసి కొంచెం తక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి, ఎందుకంటే అట్లా తీసుకుంటే గోంగూర పప్పు చాలా బాగుంటుంది టేస్ట్. సో ఇట్లా వేసుకున్న తర్వాత ఇందులో వచ్చేసి పసుపు ఉంటుంది కదండి, కొద్దిగా పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. కొద్దిగా పసుపు తీసుకొని యాడ్ చేసుకోండి. తర్వాత వచ్చేసి ఇందులో ఆయిల్ వేసుకోవాలన్నమాట. చూడండి, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోండి. 1 స్పూన్ ఉంటుంది కదా ఆయిల్ది, అదైతే వేసేసుకోండి. వేసేసుకొని ఇందులో వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. సో చూడండి, మనం పప్పు అదేవిధంగా పచ్చిమిర్చి, టమాటా ఇది మొత్తం మునిగే వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. సో ఇట్లా యాడ్ చేసుకోవాలన్నమాట, మొత్తం మునిగే వరకు యాడ్ చేసుకోండి. పప్పు మాత్రం చాలా బాగుంటుంది, రోటీస్ కానీ, రైస్ కానీ, చపాతీస్ కానీ చాలా బాగుంటుందన్నమాట. సో ఇంత వాటర్ అయితే యాడ్ చేసేసుకొని దీనిపైన కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. సో ఇట్లా కుక్కర్లో పెట్టేసుకొని ఒక 4-5 విజిల్స్ వస్తే కరెక్ట్గా ఉడికిపోతుందండి. చాలా మెత్తగా ఉడికించుకోవాలన్నమాట. టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంటుందండి. చూడండి ఫ్రెండ్స్, ఒక 5 విజిల్స్ అయిపోయిన తర్వాత ఇట్లా మొత్తం ప్రెషర్ మొత్తం తీసేయాలన్నమాట కుక్కర్లో నుంచి. చూడండి, ఇట్లా మొత్తం మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలన్నమాట. సాల్ట్ అయితే వేసేసుకొని మొత్తం బాగా అయితే మెదిపేసుకోండి. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ప్యాన్లో అయితే ఆయిల్ వేసేసుకొని అందులో పోపు దినుసులు మొత్తం అయితే వేసేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, ఎల్లిపాయలు, ఎండుమిర్చి మొత్తం వేసేసుకొని బాగా పోపు అయితే పెట్టేసుకోవాలన్నమాట. సో పోపు ఇట్లా కాలిన తర్వాత పప్పులో వేసేసుకోండి. వేసేసుకొని కొద్దిసేపు మూత అయితే పెట్టేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పప్పు మాత్రం రెడీ అయింది. చూడండి, చూస్తుంటేనే ఎంత బాగుంది, తినాలి అనిపిస్తుంది. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.